మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన సోదరుడు అవినాష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డి వైపు ఉంటారో, న్యాయం కోసం పోరాడుతున్న తమ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై నిప్పులు చెరిగారామె. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా షర్మిల వెంట వివేకా కుమార్తె పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారు అతి దారుణంగా, క్రూరంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయ్యింది. నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి, అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని. నాకు నచ్చేది కాదు. కొంతకాలానికి అది తగ్గిపోయింది. వివేకానందరెడ్డి గారిని ఇట్లా చంపినాక, ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా, మన ప్రదేశం? అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కుంటేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది. నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు. నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి, హత్య చేయించిన వాళ్ళకి, మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప హత్యలు, కూనీలు మానవు, ఆగవు. నేను ఒక ఇండివిజువల్, సామాన్య మనిషిని. నాకు ఏ పదవి లేదు. నేను ఒక సామాన్య మనిషిని. మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని. కానీ ఎప్పుడైతే ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు? 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిండేదాన్నే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు జరిగింది. ఇట్లాంటివి చాలామందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు.